2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఎక్కడ చూసినా ఏఐ 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 అవును. అంటే ఇదే వినిపిస్తుందండి. హైదరాబాద్ మార్కెట్ కనుక మనం చూసుకుంటే ఏఐకి అంత డిమాండ్ ఉందా? మ్మ్. ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది అని అంటే మేము ఏఐ నేర్పిస్తున్నాం అని చెప్పి ఈవెన్ నాకు కూడా కొంతమంది డైరెక్ట్గా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏఐ కోర్సుకి సంబంధించి నా దగ్గర ఇది ఉందని. బట్ నేను కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ దగ్గర బేసిక్ ఇది ఉంది. అంటే మార్కెటింగ్ స్టంట్కి కావాల్సినటువంటి నాలెడ్జ్ మాత్రం ఉంది, కానీ అంత డీపర్ ఇదైతే లేదు. సో హైదరాబాద్ మార్కెట్ ఏఐ టెక్నాలజీకి సంబంధించి అసలు ఏం చెప్తుంది? ఏఐ నిజంగానే అంత పే చేసి తీసుకునేంత ఉందా? హైదరాబాద్ మార్కెట్ ఏం చెప్తుంది? సార్, హైదరాబాద్ కంపెనీస్లో, హైదరాబాద్ అనే కాదు, ప్రతి కంపెనీలో ఇప్పుడు ఏఐ యూజ్ చేయటం అన్నది మ్యాండేటరీ. ఓకే, ఏఐ వచ్చిన స్టూడెంట్స్ ఫ్రెషర్గా ప్రతి కంపెనీ కూడా చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏఐ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది అనుకోవటం రాంగ్ అండి. ఏఐ కోర్సులో మీకు చాలా రకాల, మీరు అన్నారు ఇప్పుడు చాలా చెక్ చేశాను, అంత బేసిక్ మోడల్ అట్లాగా ఉన్నాయని. నేను పర్టికులర్గా కొన్ని టాపిక్స్ చెప్తున్నాను. లాంగ్ చైన్ మోడల్స్, ఎల్ఎల్ఎంస్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ర్యాగ్ మోడల్స్, ఇవి గనక చేయటం వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ కుక్కల్లో వస్తాయి. చాలా కంపెనీస్లో, హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్లో ఏఐ రిక్వైర్మెంట్ ఉంది, కానీ బయట మార్కెట్లో ఏ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఏ స్కిల్ని ఆడ ప్రజెంట్ చేయగలిగే వాళ్ళు లేరు. జస్ట్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అంతే. సో అందుకనే ప్రతి స్టూడెంట్ని కూడా కోర్స్ కంప్లీట్ చేయటం ఇంపార్టెంట్ కాదు. మీరు కోర్సులో ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తారో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాజెక్ట్స్ని చూసుకోండి. ఆ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. బిల్డ్ చేసాక వాటిని మీరు షోకేస్ చేయండి. ఎలా షోకేస్ చేయగలరు? వాటిని త్రూ రెజ్యూమ్ కానీ, లింక్డ్ఇన్లో కానీ, లేకపోతే గిట్హబ్లో కానీ పోస్ట్ చేసి, లేదా కొన్ని ఇంటర్న్షిప్స్కి అప్లై చేసి ఇంటర్న్షిప్లో వర్క్ చేసి, అప్పుడు మీకు మీ రెజ్యూమ్కి వెయిటేజ్ వస్తుంది. కంపెనీస్ కూడా ఎవరు కూడా మీరు పైథాన్ కోర్స్ కంప్లీట్ చేశారా, ఏఐ కోర్స్ కంప్లీట్ చేశారా అని అడగరు. ఏఐలో ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేశారా, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారా అని చెప్పి అడుగుతారు. సో ఆ ప్రాజెక్ట్స్ మీరు గనక షోకేస్ చేయగలిగితే కంపెనీకి మీ మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఇంటర్వ్యూలో కూడా మీరు ఏదైతే రెజ్యూమ్లో మెన్షన్ చేశారో దాని మీద ఇన్డెప్త్ అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసి ఉంటారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్తారు, ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారు. అట్లా కాకుండా జస్ట్ ఏఐ కోర్స్ చేశాము అనుకుంటే గనక ఏఐ కోర్సులో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్న డేటా సైన్స్ అన్నది పెద్ద ఓషన్, అందులో ఏఐ అన్నది ఒక పార్ట్. ఏఐలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంది, కంప్యూటర్ విజన్ ఉంది, తర్వాత జనరేటివ్ ఏఐ అని చెప్పి వచ్చింది, ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అని చెప్పి వచ్చింది. సో ఇయర్ మారుతూ ఉంది. సో ఇయర్ మారుతున్నప్పుడు ఏది మారితే అది ప్రతిసారి ఆ ట్రెండ్ను బట్టి ఇది నేర్చుకో సెట్ అయిపోయింది అని చెప్పి అంటారు. ఇప్పుడు మీరు చూస్తే 3 years 4 years బ్యాక్ 23-24 టైంలో డేటా సైన్స్ నేర్చుకో నీ లైఫ్ సెట్ అయిపోయింది అని. 1.5 year బ్యాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని నీ లైఫ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏజెంటిక్ ఏఐస్ నేర్చుకొని నీ లైఫ్. ఏఐ అన్నది మీకు ఒక టూల్ లాగా యూజ్ అవుతుంది. మీరు బేస్ స్ట్రాంగ్ ఉంటే, ప్రోగ్రామింగ్లో స్ట్రాంగ్ ఉండి, డొమైన్ నాలెడ్జ్ స్ట్రాంగ్ ఉంటే ఈ ఏఐ అనే టూల్ని యూజ్ చేసుకొని దాన్ని నెక్స్ట్ లెవెల్ బిల్డ్ చేయగలుగుతారు. అంతేగాని ఏఐనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు, పైథాన్, జావా నేర్చుకున్నట్టు కనుక దాన్ని కూడా అట్లా చూశారు అంటే మీరు ఎప్పటికీ దాన్ని నేర్చుకోలేరు. దాన్ని ఒక టూల్ లాగా ట్రీట్ చేయాలి. అంటే ఓవరాల్గా మీరు చెప్పిన దాని ప్రకారమే మాట్లాడుతున్నాను. ఈ సినారియోలో కంప్లీట్గా ఇంకా బయటికి రాలేదు అనేది క్లారిటీ వచ్చింది. బట్ ఏ అన్నిట్లోనూ ఉంది. బట్ హైదరాబాద్ మార్కెట్ అంత క్యాప్చర్డ్గా ఉందా? అదే అండి, ప్రతి కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది, ఏ అన్నది రిక్వైర్మెంట్ ఉంది, కానీ ఏం నేర్చుకున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా ప్రతి కంపెనీ చూస్తుంది ఏంటి అంటే ఆల్రెడీ అందరి దగ్గర చాట్ జీపీటీస్ ఉన్నాయి, క్లాడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని వీళ్ళ ఓన్ ప్రోడక్ట్ ఎలా బిల్డ్ చేయాలి అన్న పాయింట్లోనే ప్రతి కంపెనీ వస్తుంది. నేను చాట్ జీపీటీ వాడతాను, ఓకే, క్లాడ్ వాడతాను అంటే ఎవరు ఒప్పుకోరు. అది యూజర్స్ వాడతారు. మనం డెవలపర్ అవ్వాలనుకుంటున్నాం. డెవలపర్ అవ్వాలి అనుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఏపీఐస్ తీసుకొని మన లోకల్ ర్యాగ్ మోడల్స్, ఎల్ఎల్ఎం మోడల్స్కి
ఎలా బిల్డ్ చేయగలమో అన్నది ఇంపార్టెంట్. అది చేయటం రావాలి. సో అందుకే జెనరిక్ ఏఐ నేర్చుకోకూడదు. పర్టికులర్గా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ర్యాగ్ మోడల్స్ ఎలా బిల్డ్ చేయాలి, మీరు మరో చాట్ జీపీటీని ఎలా క్రియేట్ చేయగలరు, మీరు మరో ర్యాగ్ మోడల్ని ఎలా క్రియేట్ చేయగలరు అన్నది ప్రూవ్ చేస్తే మీకు జాబ్ ఉంటుంది.